మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదుగుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. హైటెక్స్లో ఇండియా ల్యాబ్ ఎక్స్పో 2024ను శ్రీధర్బాబు ప్రారంభించారు. కరోనా సమయంలో 4 వ్యాక్సిన్లు దేశంలో తయారు కాగా 3 హైదరాబాద్లోనే ఉత్పత్తి అయ్యాయని, అన్ని రకాల వ్యాక్సిన్లలో దేశంలో 3వ వంతు ఇక్కడి నుంచే సరఫరా అవుతోందని తెలిపారు. లైఫ్ సైన్సెస్, మెడ్టెక్ అంకుర సంస్థల్లో తెలంగాణ వాటా 19% నమోదైందని చెప్పారు. గడిచిన 4 లైఫ్ సైన్సెస్ రంగంలో 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. పారిశ్రామిక అనుకూల వాతావరణంతో ఫార్మా, లైఫ్ సైన్సెస్ సంస్థలు తెలంగాణను గమ్యస్థానంగా భావిస్తున్నాయని శ్రీధర్బాబు వెల్లడించారు. ఈ నెల 28వ వరకు జరగనున్న ఆ సదస్సులో పలు ఫార్మా కంపెనీలకు చెందిన ఆవిష్కరణలు, ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. యావత్ ప్రపంచంలోనే ఫార్మా ఇండస్ట్రీ గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం ఏర్పాటు చేసిన ఒక మంచి ఫార్మా పరిశ్రమల వాతావరణానికి అనుగుణంగా ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తా ఉన్న తరుణంలో మీరందరూ కూడా భాగస్వాములను కావాలని మేము వారికి పిలుపునివ్వటం జరిగింది. ప్రపంచ దేశాలకు కావాల్సిన అవసరాలను ఇక్కడి నుంచే మరి తయారు చేయటం, ఈరోజు దాన్ని ఇంకా 50% వరకు కూడా తీసుకెళ్లాలని యోచన, ఒక ఆలోచన, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని కేవలం పెద్ద పరిశ్రమలే కాదు, చిన్న పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, మధ్యతర పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలనే సంకల్పంతో పోతా ఉన్నాం.